నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము. సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14వ తారీఖున రాత్రి 11:20 మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18వ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు, శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దైవబలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు. కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట. సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. మకర రాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి వాళ్ళకి గురువు నైసర్గికం కాలపురుష కుండలిలో మనకి తృతీయ భావాన్ని వ్యయభావాన్ని రూల్ చేస్తారు. అలాంటి గురువు వీళ్ళకి ఈ గోచారంలో షష్ఠ స్థానంలోకి ఎంటర్ అవ్వడం అన్నమాట. ఈ షష్ఠ స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తారు, వ్యయస్థానాన్ని చూస్తారు, అండ్ ద్వితీయ కుటుంబ స్థానం వాక్స్థానాన్ని కూడా చూస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళు కొద్దిగా ఈ షష్ఠ స్థానంలో ఉన్న గురువు కొద్దిగా వీళ్ళకి హెల్త్ విషయంలో ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో గోచరిస్తున్నాయి. మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే అబవ్ 50 years అలా ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీకు దీర్ఘకాలికంగా ఏమైనా ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటే కనుక కొద్దిగా మీరు హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ కంప్లైంట్స్, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లివర్కి సంబంధించి, ప్యాంక్రియాస్కి సంబంధించి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ విషయంలో కొద్దిగా నెగ్లిజెన్సీ చేయకుండా టైంకి మందులు వేసుకోవడము, డాక్టర్స్ని కన్సల్ట్ చేయడము ఇలాంటివి మీరు చేసుకుంటే మంచిది. లిటిగేషన్స్లోకి వెళ్ళే పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి లీగల్ ఇష్యూస్కి కొద్దిగా వీలైనంత మట్టుకు దూరం ఉండే ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా దూషించకండి. ఎవరి రహస్యాలు మీకు ఎవరైనా రహస్యాలు షేర్ చేస్తే అవి ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళతో షేర్ చేయకండి. ఎందుకంటే అది మళ్ళీ మీకే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు వీలైనంత మట్టుకు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ షష్ఠ స్థానంలో గురువు దశమాన్ని కూడా చూస్తారు. కాబట్టి ఉద్యోగం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధిక శ్రమ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల
మీకు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా కొద్దిగా హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది వరకు పంచమంలో ఉన్న గురువు మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు షష్టంలోకి గురువు రావడం ఏంటంటే మీకు మీ పైన కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చేసే పనుల పట్ల చాలామంది మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి మీ పనిని మీరు టైంకి డెలివర్ చేయగలిగినట్లయితే కనుక మీకు ఇబ్బందులు ఏం లేవు. అలాగే వ్యయస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వర్క్ రిలేటెడ్, ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకి షష్ఠ స్థానము దశమ స్థానం రెండు కూడా యాక్టివేషన్లోకి ఉన్నాయి కాబట్టి వ్యయస్థానం కూడా యాక్టివేషన్లోకి ఉంది కాబట్టి వర్క్ రిలేటెడ్ ఎవరైనా దూరదేశ ప్రయాణాలు చేసే ఛాన్సెస్ కూడా మకర రాశి వాళ్ళకు వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కొద్దిగా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండకపోవచ్చు పిల్లల విషయంలో. సో అది కొద్దిగా ఇబ్బంది పడకుండా మీరు ఆల్టర్నేటివ్గా వేరే వాటిపైన కొద్దిగా ఫోకస్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బంది లేదు. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సంవత్సరం కొద్దిగా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు. పంచమంలో ఉన్న గురువు మీకు అప్పుడు ఫేవరబుల్ ఉండింది, ఒకవేళ అప్పుడు జరగలేదు జన్మజాతక రీత్యా అనుకుంటే కనుక ఈ సంవత్సరం కొద్దిపాటిగా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేయకుండా మీ కెరియర్ పైన దృష్టి పెట్టినట్లయితే కనుక మీకు ఈ సంవత్సరంలో కెరియర్లో గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద్వితీయ కుటుంబ స్థానం పైన కూడా గురు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మీ మాట కొద్దిగా సౌమ్యంగా రావడము, ఆచితూచి మాట్లాడడము, ఆహార విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండడం చేసుకున్నట్లయితే గృహంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకా బెటర్ రిజల్ట్స్, గురువుకి కావాల్సిన రిజల్ట్స్ ఏమైనా ఉంటే కనుక ఆవు నెయ్యితో దీపం పెట్టడము, ప్రతినిత్యం కూడా గోవుకు గ్రాసం పెట్టడము, గురు పారాయణాలు చేసుకోవడము, అండ్ ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి ఆలయం విజిట్ చేయడము, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆలయం విజిట్ చేయడము, గురు రూపేణ ఎవరైనా సరే మీకు మంచి సలహాలు ఇస్తున్న వాళ్ళ పట్ల మీకు కొద్దిగా రెస్పెక్ట్ పెట్టుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. పెరట్లో కనుక మీకు మీ ఇంట్లో పెరట్లో కనుక అరటి చెట్టు ఉంటే కనుక అరటి చెట్టు మొదల దగ్గర కూడా మీరు ఆవు నెయ్యితో దీపము ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఎక్కడైనా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా గైడెన్స్ లేదు అని అనుకున్నట్లయితే కనుక గురు రూపేణ ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు వేయండి. వీలైనంత మట్టుకు తగాదాలకి దూరం ఉంటే చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము. ఇది ఒక రకంగా చెప్పుకుంటే ఏంటంటే మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగము యాక్టివేషన్లోకి వస్తున్నట్టని మనము చెప్పుకోవచ్చు అనమాట. గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము, ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము, కుటుంబ వాతావరణంలో చికాకులు పడుతూ ఉండడము, లేదా మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ అవ్వడము, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ గురు గోచారం చాలా మటుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము, ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల కోసం కనుక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక సంతాన భాగ్యం కలగడము, మీ భాగ్యం ఒక వృద్ధి జరగడము, ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము, దైవ బలం పెరగడము, దైవశక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము, ధనం కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్గా రావడము. ఇదివరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లయితే కనుక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధనలాభం రావడము, లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి, అంటే ఇక్కడ మనకి పంచమము, భాగ్యము అండ్ లాభస్థానము యాజ్ వెల్ యాజ్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి కాబట్టి అన్ని శుభ దృష్టిలు ఉన్న కేంద్ర త్రికోణాలు యాక్టివేషన్లోకి ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో ఆ క్రియేటివ్ స్కిల్స్ని యూజ్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయడానికి, మీకు ఫేవరబుల్గా ఉండడానికి కనుక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి, దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి, మీరు వెళ్ళి రెగ్యులర్గా 16 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే కనుక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.
గుడ్డిగా ఎవరిని నమ్మకండి, ఎందుకంటే ఇంకా ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ ఇంకా మీకు ఫేవరబుల్గా ఉండాలి అనుకుంటే కనుక అవున ఈ దీపం పెట్టుకోవడం, రెగ్యులర్గా గోవుకు గ్రాసం తినిపించడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు బాగుంటుంది.